నమస్తే అండి. ఈరోజు యాప్రికాట్ డిలైట్ తయారు చేసి చూపించబోతున్నాను మీకు. ఇవి యాప్రికాటు. దీన్ని మనం బాగా స్వీట్ రెడీ చేసుకోవడానికి ఒక 10 గంటల ముందు నానబెట్టేస్తే ఇట్లా అవుతాయి అన్నమాట. వీటిని మనం శుభ్రంగా కడిగేసి మంచినీళ్ళల్లో ఇట్లా నానబెట్టి ఉంచాలి. ఆ నానబెట్టిన నీళ్ళు పారబోయకూడదు అనమాట. అందుకని ఇట్లాగే స్టవ్ మీద పెట్టుకొని ఉడికించేసుకోవాలి దాంతో సహా. ఇప్పుడు స్టవ్ మీద పెట్టిన తర్వాత దీంట్లో గింజ ఉంటుందండి. గింజ తీసేస్తే ఇట్లా ఊరిని ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. ఇంతసేపు నానబెట్టాం కాబట్టి ఆ ప్రొసీజర్ చేయకపోయినా సరే మనం ఉడికేటప్పుడు ఇట్లా ఊరిని దానంతట అదే మెల్ట్ అయిపోతుంటుంది. మనం గరిటెతోటి తీసేసుకుంటూ ఉండొచ్చు మధ్యలో. ఆ తర్వాత ఎందుకు లేపని అనుకుంటే ముందే తీసేసుకోవచ్చు ఇట్లాగనమాట. దీన్ని హై ఫ్లేమ్లో ఉంచేసి బాగా పొంగొచ్చిన దాకా తర్వాత సిమ్లోకి మార్చి, సిమ్ కంటే కొంచెం ఎక్కువ ఒక అరగంట సేపు ఉడకనివ్వాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతా గింజలు తీసేస్తూ ఉంటే మెల్ట్ అయిపోద్ది. దీంట్లో పంచదార ఇప్పుడు వేయట్లేదండి, ఇంకొంచెం ఉడికాక వేస్తాను. గింజలన్నీ తీసేసాక అప్పుడు పంచదార వేస్తాను. ఆల్మోస్ట్ సీడ్స్ అన్నీ తీసేసానండి. ఇప్పుడు పంచదార యాడ్ చేస్తున్నాను. దీనికి కొలత ఏం లేదండి, కొంచెం తక్కువగా వేసుకొని ఒకసారి చెక్ చేసుకొని తర్వాత మళ్ళీ చివరిలో యాడ్ చేసుకోవచ్చు. ఈ పంచదార దీంట్లో ఒక సీడ్ కనిపించింది. ఇది ఇట్లా ఉడుకుతూ ఉండగా మనం ఈలోపు ఈ పాలు కాగబెట్టిన తర్వాత అవి పైన తేరుకుందనమాట. ఆ మేగడిని అంతా తీసుకొని కొద్దిగా పాలు కూడా యాడ్ చేసుకొని దీన్ని ఒక 2 స్పూన్లు పంచదార వేసుకొని చక్కగా మిక్సీ వేసి ఫైన్గా గ్రైండ్ చేస్తానన్నమాట. ఇట్లా కలుపుతూ ఉండాలండి, మధ్య మధ్యలో చూసుకుంటా. ఇట్లా అంటే బాగా మెల్ట్ అయిపోతుంటుంది అన్నమాట. అప్పుడు ఉడికినట్లేదు. నేను ఇందాక సీడ్స్ తీయంది కూడా అదే కారణం. ఇట్లా తిప్పుతూనే ఉండాలి కాబట్టి ఇంక మళ్ళీ ఫస్ట్ కొన్ని టైం వేస్ట్ ఎందుకని చెప్పి ఇప్పుడు కలుపుతున్నా. ఇప్పుడు తిప్పుతా. ఉడికిందండి, అయిపోయింది. స్టవ్ ఆపేస్తున్నాను. దీన్ని ఈ బౌల్లో మొత్తం అంతా ప్లేటింగ్ లాగా చేసేస్తాను. చూడు, ఇలా చేస్తే ఫైన్గా మొత్తం ఒక గ్రేవీ లాగా వస్తుంది అన్నమాట. పీసులు అర్లీ లేకుండా ఉంటుంది. మిక్సీలో కూడా వేయచ్చు. దీంట్లోకండి కేకు అవసరం ఉంటుంది. క్రీము, ఈ గ్రేవీ, కేకు మొత్తం అన్నీ దాని తర్వాత ఒక లేయర్ అట్లా ఫిక్స్ చేసుకుంటూ వస్తాం అన్నమాట. ఈ కేకు రెడీగా మామూలుగా ఇంట్లో చేసుకోవచ్చు. లేదనుకుంటే కూడా అమ్ముతారు కదా మామూలుగా షాప్లో, పైనాపిల్ కేకు బ్రిటానియా వాళ్ళది, అవి తెచ్చుకొని కూడా దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ నేనైతే ఇంట్లో రెడీ చేశాను కేకు. చూస్తున్నారా, ఒక వెడల్పాటి ఇట్లా అడుగు ఫ్లాట్గా ఉన్న ఇలాంటి గిన్నె ఒకటి తీసుకొని దీనిలో ఫస్ట్ కేక్ వేసేసి మళ్ళీ ఇంకొక కొంచెం క్రీమ్ వేసేసి, క్రీమ్ని ఇందాక పంచదారలో వేసి బాగా ఇట్లా ఫైన్గా గ్రైండ్ చేశాను. ఇప్పుడు ఈ గ్రేవీ దీనిలోకి ఫిక్స్ చేస్తాను.
ఇదిగోండి, పైన మళ్ళీ ఇంకో లేయర్ కేక్ పెట్టేస్తాను. ఇది బ్రిటానియా కేక్ అమ్ముతారు కదండి, వెనిల్లా ఇలాంటి ఫ్లేవర్స్, అవి తీసుకొచ్చుకొని మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. రౌండ్ గిన్నె అయినా పర్లేదు, ఇలా అయినా పర్లేదు. కేక్ అంతా ఇవి చక్కగా పీల్చుకొని ఉంటుంది అనమాట. పీల్చుకొని సాఫ్ట్ అవుతుంది. ఈ టేస్ట్ తియ్యగా కమ్మగా క్రీమ్ తోటి పైన చాలా బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి రెడీ అయిపోయింది. 2 లేయర్స్ ఇట్లా చేసిన తర్వాత మిగిలిన క్రీమ్ అంతా పైన అట్లా పోసేస్తే ఇదంతా కూడా క్రీమ్లో సాఫ్ట్ అవుతుంది అన్నమాట. కమ్మగా తియ్యగా బాగుంటుంది. ఎవరికాళ్ళకి బౌల్లో సర్వ్ చేసి ఇచ్చేటప్పుడు కూడా ఎక్స్ట్రా కావాలంటే కొంచెం క్రీము ఈ గ్రేవీ వేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి ఏప్రికాట్ డిలైట్.